లైఫ్లో గుర్తుంచుకోవాల్సింది ఎవ్రీథింగ్ పాసెస్ అవే. మంచైనా చెడైనా మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే అది జరిగిపోతుంది. ఆ కాలం ఆ సిచ్యువేషన్ జరిగిపోతుంది. కష్టం వస్తే మనం ఏమనుకుంటామో మనకి ఇంకా జీవితం అంతా ఈ కష్టాలే ఉన్నాయి, మన లైఫ్లో ప్రాబ్లమ్స్ ట్రబుల్సే ఉన్నాయి అనుకుంటాం. కానీ కాదు, కష్టం తర్వాత మళ్ళీ సుఖం వస్తుంది. సుఖం వచ్చినప్పుడు ఆ సుఖం ఎల్లకాలం ఉండిపోవాలి అని ఆశపడతాం. అది కూడా తప్పు. ప్రతిదీ మార్పు చెందుతూనే ఉంటుంది, ఎవల్యూషన్ ఉంటూనే ఉంటుంది. సో మనం గుర్తుంచుకోవాలి, కష్టాలు వస్తే దెర్ ఈస్ ఆల్వేస్ హోప్. ఎప్పటికో అప్పటికి మారుతుంది టైం. మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, లేకపోతే జీవితంలో మంచి ఫేజ్ వస్తుంది. అలాగే సుఖాలు వస్తే ఎప్పుడు ఇంకేంటి హ్యాపీ, నా జీవితం సెటిల్డ్ అని సాటిస్ఫైడ్గా ఉండడానికి లేదు. ఎప్పుడైనా టైమ్స్ మే చేంజ్. సో దానికోసం మనల్ని మనం ఎప్పటికప్పుడు సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉండాలి. అందుకనే గుర్తుంచుకోవాలి, కష్టమైన సుఖమైన ఎప్పుడూ మార్పులు చెందుతూనే ఉంటుంది. నేను చేసే టెక్నిక్ చెప్పిన, ఒక పేపర్ మీద దిస్ ఆల్సో విల్ పాస్ అవే అని రాసి నాకు కనిపించేట్టుగా గోడ మీద పెట్టుకుంటాను. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, మనసు కష్టంగా ఉంది, అది చూసినప్పుడు ఓహో ఎప్పుడో అప్పుడు ఈ ప్రాబ్లం, ఈ బాధ కూడా తగ్గిపోతుంది అన్న ఆశ కలుగుతుంది. అలాగే చాలా సుఖంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది, అన్నీ నా చుట్టూ హ్యాపీగా ఉంది అన్నప్పుడు గర్వం రాకుండా, ఈగో పెరగకుండా, భగవంతుని మర్చిపోకుండా ఆ ఫ్రేజ్ నన్ను కాపాడుతుంది. ఇది కూడా పోతుంది, ప్రతిదీ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అన్నది గుర్తుంటుంది. అందుకని మనందరం మన స్పిరిచువల్గా ఉన్నా లేకపోయినా, ఏమైనా పనులు చేస్తున్నా చేయకపోయినా, మన లైఫ్లో పర్మనెంట్ థింగ్ ఈజ్ చేంజ్. ప్రతిదీ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. నిన్న ఉన్నట్లు మనం ఇవాళ లేం. అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ నిన్న మొన్న ఉన్నట్లు ఇవాళ బిహేవ్ చేయాలని అనుకోవడం తప్పు. ప్రతి ఒక్కళ్ళు, ప్రతి వాళ్ళు మారుతూ ఉంటారు. సో ఆ మార్పుకి సిద్ధంగా ఉంటేనే మనం ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం హ్యాపీగా ఉండగలుగుతాము. థ్యాంక్ యూ.